ఇది మీ అందరికీ రోజు చెప్పేదే, కొత్తగా ఏం చెప్పేది కాదు. ఇలాగ వేసుకుంటాం మనం, ఇలాగ ఇంటి గురించి చేసుకుంటాం. ఇలాగ తూర్పు ఇక్కడ వేస్తున్నాను, ఎందుకంటే ఆగ్నేయ మూలలో మనం ఏదో మాట్లాడుకోవాలి కదా. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం. ఇప్పుడు ఆగ్నేయ మూల అంటే మనం పూర్తిగా మనం తూర్పులోకి వెళ్ళక్కర్లేదు. తూర్పులోకి వెళ్ళకుండానే ఇక్కడి నుంచి ఇది ఆగ్నేయ మూలకు వస్తుంది అనమాట. అది ఇది తూర్పు ఆగ్నేయం, ఇది తూర్పు ఆగ్నేయం, ఇది పూర్తి ఆగ్నేయం అనమాట. ఇది అది తూర్పు నుంచి ఇలా ఉంది, ఇది కాదు, ఇక్కడి నుంచి ఇది మనకు ఆగ్నేయం. అయితే ఈ ఆగ్నేయంలో ఏం చేస్తున్నారంటే చాలామంది ఆ మూల ఉంటుంది కదా, కొంతమంది అంటే చాలామంది చాలా వీడియోల్లో చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీకు లిటరల్ కానీ ఏది కట్టుకోవాలన్నా, స్నానాల గది కానీ ఏది కట్టుకోవాలన్నా చక్కగా ఆగ్నేయంలో కట్టుకోండి, అలాగే వాయువులో కట్టుకోండి, నైరుతిలోను ఈశాన్యంలోనూ కట్టొద్దని చెప్పి అది అందరికీ తెలుస్తున్నటువంటి విషయమే, అందరూ చెప్తూనే ఉంటారు. అయితే ఆ కట్టుకోమన్నప్పుడు ఏ విధంగా కడుతున్నారు అనేదే మనం చూసుకోవాలి. మన వాస్తుకి శుభప్రదంగా ఉండేటటువంటి రకంగా కడుతున్నామా, లేకపోతే మనకి ఆ వాస్తు అంటే చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తున్నామా ఎవరైనా పండితులు, లేకపోతే దానికి వ్యతిరేకంగా వాస్తు దోషం మనకు తగిలేలా చేస్తున్నామా అనేది తెలియకుండా చాలామంది రకరకాలుగా చేస్తున్నారు. ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు ఇది ఆగ్నేయం మూల, పూర్తిగా మూల, ఇది ఆగ్నేయం, ఇది కాంపౌండ్ వాల్ అనుకుందాం. ఇలాగా ఈ మూలలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ మెట్లు కడుతున్నారు. కొంతమంది మెట్లు కూడా ఆగ్నేయంలో కట్టవచ్చు, పాసిబిలిటీస్ ఉంది. మెట్లు ఆగ్నేయంలో కట్టుకోవచ్చు, అలాగే స్నానాల గది కట్టుకోవచ్చు, లాబరేటరీ కూడా కట్టుకోవచ్చు. కానీ ఏ విధంగా కట్టాలి అనేది తెలియకుండా రకరకాలుగా వాళ్ళు చేస్తున్నారన్నమాట. ఈ ఆగ్నేయంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆగ్నేయం మూల కదా, ఇది ఆగ్నేయంలో కట్టుకోమన్నారు మనల్ని అని చెప్పి కార్నర్లు కరెక్ట్గా ఈ కార్నర్లోకి వచ్చేలాగా ఇక్కడ లిటరల్ను సంబంధించినటువంటి ఒక షెడ్ లాంటిది వేసేస్తున్నారు. ఆ షెడ్ ఎలా వేస్తున్నారు, ఇక్కడ ఈ షెడ్డు దీనికి తగులుతుంది, దీనికి తగిలేలాగా, దీనికి తగిలేలాగా ఇలాగ వేసేస్తున్నారు షెడ్. ఇక్కడ గుమ్మం పెట్టుకుంటున్నారు. అంటే ఏమైపోయింది ఇప్పుడు, ఇది ఇక్కడ కొంచెం ఖాళీ వదిలారు. నేను చూశాను వెళ్ళి, ఇక్కడ కొంచెం ఖాళీ వదిలి ఇలాగ ఇక్కడ కట్టారు, దీనికి టచ్ చేశారు. ఈ ఖాళీ ఎందుకు వదిలేరు అంటే వాళ్ళు మెట్ల కోసం వదిలేమని చెప్పారు. సరే, ఇక్కడ ఆగ్నేయం, పూర్తి ఆగ్నేయంలో వాళ్ళు కట్టేశారు. ఎప్పుడైనా సరే ఆగ్నేయం, పూర్తి ఆగ్నేయం అనేటప్పటికి చాలా ప్రమాదం అన్నమాట. అది పూర్తి ఆగ్నేయంలో ఎవరుంటారు అక్కడ, శుక్రగ్రహం ఆ కార్నర్లో ఉంటాడనమాట. శుక్రుడు ఆగ్నేయుడు, అగ్ని. శుక్రుడికి కొంచెం ఇక్కడ కొంచెం ముందుకు ఉంటాడు ఆయన శుక్రుడు. ఇక్కడ అగ్ని, ఆగ్నేయంలో అగ్ని ఉంటుందన్నమాట. అగ్నిదేవుడు కరెక్ట్గా ఉంటాడనమాట. అంటే వీళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చి ఆ అగ్నిదేవుడిని డిస్టర్బ్ చేశారు. ఆయన వదిలేయాలి పక్కనే, ఆయన డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఎవరినైనా అనవసరంగా మనం డిస్టర్బ్ చేస్తేనే కదా వాళ్ళు మన మీద కోపగించుకుంటారు, లేకపోతే మన మీదకి యుద్ధానికి వస్తారు, ఏదో గొడవలకు వస్తారు. వాళ్ళని ఏమో టచ్ చేయకుండా ఉంటే వాళ్ళు దారిని వాళ్ళు పోతారు, మన దారిని మనం పోతాం. అంచేత ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు కార్నర్లోనైనా ఎలా కట్టేశారు, ఈ నైరుతి గోడ మీద, ఈ గోడ మీద వేసి ఇలా కట్టేశారు. పోనీ నైరుతి గోడ మీద కట్టవచ్చు అంటే కట్టకూడదు, తప్పు. ఎందుకంటే ఆగ్నేయం మూతపడిపోతుంది. ఇక్కడ కట్టేశారు. కట్టి ఏం చేశారు, ఇక్కడ తీసుకొచ్చి ఈ లీటర్ దాన్ని గొయ్యి ఇక్కడ తవ్వారు.
సరిగ్గా శుక్రుడు ఎక్కడైతే ఉంటున్నాడో ఆ ప్లేస్లో గొయ్యి తీశారు. ఈ ప్లేస్లో గొయ్యి తీశారు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా చాలా ఖాళీ ఉంది, ఇక్కడ ఎప్పుడైనా 1 2 3 4 ఈ ప్లేస్లో గొయ్యి తీసుకోవాలి, అంటే అటు తూర్పుకి వెళ్ళకుండా యువతలకి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇక్కడే ఆగ్నేయంలోనే తీసేశారు, గొయ్యి తీశారు, హ్యాపీగా వాడేసుకున్నారు. ఇక మెట్ల విషయం చూస్తే ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, దీనికి తగిలించేసుకుని మెట్లు, అంటే స్థలం తక్కువగా ఉంది, దీని లోపల నుంచి ఇలాగ బెండ్గా రాడ్లు ఇచ్చేసి ఆ రాడ్ల మీద నుంచి చిన్న మెట్లు, అంటే మామూలుగా కాంక్రీట్ తోటే కట్టారు, చిన్న మెట్లు కట్టుకుని ఇలా పైకి వెళ్తున్నారనమాట. అంటే ఇది గోడకు అంటుకుపోయింది, ఈ మెట్లు గోడకు అంటుకుపోయింది. ఇది కూడా ఆగ్నేయంలో ఈ కరెక్ట్గా ఈ మూలేమో కాంపౌండ్ వాళ్ళకి వచ్చేసింది, ఈ మూలేమో నైరుతి గోడ మీదకి వచ్చింది. పోనీ నైరుతి గోడ మీదకి వచ్చినా పర్వాలేదు, కానీ ఈ కాంపౌండ్ వాళ్ళకి తగిలించకుండా ఉంటే వీళ్ళు కొంచెం వరకు బాగుపడేవాళ్ళే. ఇట్లా ఉండి ఇలా చేసుకున్నా సరే కొంతవరకు ఉపశమనం ఉండేది. నైరుతి పెరిగిందంటే నైరుతి బరువు వచ్చింది అనుకుందాం కాసేపు. ఆ విధంగా కూడా చేయలేదు వాళ్ళు, చేయకుండా ఈ రకంగా ఇక్కడ డిస్టర్బ్ చేసేసారు మొత్తానికి ఈ ఏరియా అంతాను. ఇక లోపలికి వద్దాం. సరే, ఇక్కడి నుంచి డోర్ ఉంటుంది, ఇలా వస్తారు. ఇక లోపలికి వచ్చి చూద్దాం ఇప్పుడు మనం. ఇది కిచెన్ అనుకుందాం. ఇది చిన్నగా ఉంటుంది, ఇక్కడ డోర్ ఏదో పెట్టుకున్నారు, లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ మధ్య ప్రతి ఇంటికి కూడా ఎల్ షేప్లోను ఇస్తున్నారు. ఏది వంట చేసుకోవడానికి ఎల్ షేప్లో ఇస్తున్నారు అనమాట. ఇది ఇలాగ ఇస్తున్నారు వాళ్ళు, ఇలాగ ఇస్తున్నారు. ఇలాగ ఇచ్చేటప్పటికి ఏమవుతుంది, సాధారణంగా స్త్రీలు ఏం చేస్తారంటే వాస్తు తెలియని వాళ్ళు ఇలా ఉంటారు కదా. ఇది తూర్పు అనుకుందాం, ఆగ్నేయం ఇది. ఇలాగుండి ఈ ఎడం చేతితో సామాన్లు తీసుకునే కంటే కుడి చేయి కదా మనకి బాగా పనిచేసేది, కుడి చేయ. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా తిరిగేసి, అంటే కుడివైపుకి తిరిగేసి చక్కగా గిరువులు అవి పెట్టేసుకుని అక్కడ స్టవ్ పెట్టేసుకుని భోజనం గిజనాన్ని బాగా వండుకుంటున్నారు. బాగా హెవీ ఇక్కడ హెవీ అయ్యింది. హెవీ అవ్వడమే కాకుండా వీళ్ళు దక్షిణానికి చూస్తూ వంట చేస్తున్నారు. ఇది మహా ప్రమాదం. ఎంత బాగుండనివ్వండి ఇల్లు, ఎంత గొప్పగా ఉన్నా సరే దక్షిణానికి మాత్రం తిరిగి వంట చేశారా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. నేను చెప్తున్నాను కదా, దక్షిణంలో తిరిగి వంట ఎవరు చేస్తారు, తూర్పుని తిరిగి చేయాలి. కష్టాలు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నో కష్టాలు వస్తున్నాయి వాళ్ళకి. మేము కష్టాల కోసమే పుట్టాం, ఎలాగా అనుభవిస్తాం అని అంటున్నారే కానీ ఆ ఆగ్నేయంలోంచి మాత్రం ఈ ఆగ్నేయంలోంచి మాత్రం ఇది తీయట్లేదు. ఈ తప్పులాగే ఉంచుతున్నారు. అంచేత ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండి మనిషి ఇక్కడ వంట చేయాలి, ముఖం ఇటే ఉండాలి. నువ్వు ఈ బరువు అంతా తెచ్చి ఇక్కడ పెట్టుకోండి, మీరు నష్టమేముంది, చక్కగా నైరుతిలో ఉంటుంది, బరువు కూడా ఉంటుంది. ఇలా చేశారు. ఇది ఒక మెట్లు ఒక సమస్య, ఇదొక సమస్య, ఇదంతా ఒక సమస్య. సరే, ఇప్పుడు దీనివల్ల ఎంత నష్టం జరిగిందంటే వాళ్ళకి అగ్ని ప్రమాదాలండి. వాళ్ళ ఇంట్లో ముఖ్యంగా చోర భయం వచ్చింది వాళ్ళ ఇంట్లో. దొంగతనాలు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనం ఎలా ఏం చేయమన్నా మనం ఇంతకు ముందు ఇంత క్రితం ఏం చెప్పాం కదా ఎలా చేసుకోవాలని. ఇలా చేసుకోమన్నాం మనం. మెట్లు ఇంటికి తగలకూడదు, మెట్లు ఇంటికి తగలవద్దు, ఇలా ఉండాలి మెట్లు. ఇలా వెళ్ళిపోండి పైకి, ఈ మెట్లు ఇలా పైకి వెళ్ళిపోండి. పైకి వెళ్ళిన తర్వాత మెట్లు మనం ఎటు తిరగాలి, ఏ డైరెక్షన్లో తిరగాలి, ఎలా వెళ్ళాలి అనేది అదొక అంశం. దాని గురించి ఒక ఎపిసోడ్ చేసి మీకు నేను క్లియర్గా చెప్తాను. పైకి వెళ్ళిన తర్వాత మనం ఎటు టర్న్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఎలా వస్తున్నారు మీరు,
దక్షిణం నుంచి దక్షిణానికి వచ్చారు, దక్షిణంలో ఎత్తులో వచ్చారు, దక్షిణ ముఖం నుంచి ఎటు వచ్చారు, మళ్ళీ పడమర ముఖం వచ్చారు. ఈ పడమర ముఖంగా ఇంట్లో వెళ్ళకూడదు, దానికి ఉన్నది అది మనం ఇంకోసారి ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం ఆగ్నేయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది. ఇక ఇక్కడ ఇలా కట్టించాం వాళ్ళకి బాత్రూమ్ ఇలా కట్టించి ఈ పిట్టు ఉంది కదా ఇక్కడ పెట్టించాం. స్నానాలు చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు ఇలాగా. అయితే వాటర్ ఇక్కడి నుంచి ఇలా వాటర్ ఫ్లో అయిన తర్వాత వీళ్ళకి ఏమైందంటే బయట చక్కగా మన డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్ కాదు అది, డ్రైనేజ్ ఉంటుంది కదా, చిన్న డ్రైనేజ్ ఉంది. ఇది తీసుకొని ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకున్నారు. ఇలా పోయింది వాటర్, అలా పంపించమని చెప్పాం, అలా చేశారు. అయితే ఇప్పుడు ఏమైపోయింది, ఈ మెట్లు ఉన్నది ఇది రైట్ అయింది, ఇది రైట్ అయింది, దీన్ని కూడా రైట్ చేసాం. ఇక ఇది మనం ఇక్కడ వరకు వెళ్ళట్లేదు, కేవలం మూల గురించే. మళ్ళీ దక్షిణం రావడం, నైరుతిలోకి రావడం, ఈ నైరుతి ఇవన్నీ మనం టచ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ నైరుతి మూలం గురించి చాలా ఎపిసోడ్లు ఉన్నాయి, అన్నీ మీకు క్లియర్ చేసి చక్కగా వివరంగా నేను వివరిస్తాను. అంచేత ఇక్కడ మాత్రం ఆగ్నేయ మూలంలో మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఈ ఆగ్నేయ మూలంలో డిస్టర్బ్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఇంట్లో డబ్బు నిలవదు కాదు, అసలు రాదు, ఇంట్లోకి డబ్బు రాదు. అలాగే రెండవ సంతానం పిల్లల్లో వాళ్ళకి చాలా అనేక రుగ్మతలు అన్నమాట, నీరసాలు, జబ్బులు ఇలాంటివన్నీ వాళ్ళకి వస్తాయి. అలాగే ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి, దొంగతనాలు, అగ్ని భయాలు, ఒక్క రకమైనవి కాదు, ఇంకా సమస్త కష్టాలు కూడా వాళ్ళకి నేను ముందు వేసి ఇచ్చిన ప్లాన్లో అలా వస్తాయి. ఇది చేసుకున్నారు, ఇది చేసేసాం, అయిపోయింది. వచ్చేసిన తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి, గురుగారు మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా చక్కగా మేము చేసుకున్నాం, ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా అంటే ఇంతకుముందు పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళ మాట వినేవారు కదండి. అసలు పొద్దున్న లేచి చదవమంటే చదవకుండా, అంటే అది వాస్తు అనే శక్తి మామూలు శక్తి కాదు. ఎవరైనా సరే వాస్తుని నమ్మండి, వాస్తు అని తీయొద్దు. మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయి, మీ ఇంట్లో నష్టాలు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతున్నారు, వచ్చిన డబ్బు నిలవట్లేదు, మానసికమైనటువంటి ఆందోళన, భార్యాభర్తలు కీచులాట్లు, ఇవన్నీ మీ ఇంట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా వాస్తు ప్రాబ్లం ఎక్కడో ఉంది మీ ఇంట్లో. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళండి, వాస్తు తెలిసిన వాళ్ళని, లేకపోతే వాస్తు పండితుల్ని, వాస్తు పరిశోధకులను తీసుకువెళ్ళండి. తీసుకెళ్ళి చక్కగా బాగు చేయించుకోండి, అందరూ సంతోషంగా ఉండండి. మీరంతా బాగోవాలని మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. చేసినందుకు మంచి ఫలితాలు వస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు అన్నారు. మీరు అంతా సుఖంగా ఉండి మా వాస్తు కార్యక్రమం విని బాగుపడితే మాకు అంతకంటే ఏం కావాలి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం, సెలవు. మరొక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.